హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యామిలీ ఇన్ యూరప్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ని మేము చూస్తూ మీకు చూపించడానికి మేము ముందుకు వచ్చేసాం. ప్రజెంట్ అయితే మేము బవేరియా స్టేట్లో ఉన్నాము. లాస్ట్ టైం కూడా మార్చ్లో మేము బవేరియా స్టేట్కి వచ్చాము. అప్పుడైతే ఫుల్ స్నోగా ఉంది. ఎవరైనా ఆ వీడియోని మిస్ అయితే ఎండ్ కార్డులో ఇస్తాం, ఒకసారి చూసేయండి. 570 కిలోమీటర్స్లో లాంగ్ జర్నీ తర్వాత మేమైతే ఈ బ్యూటిఫుల్ లొకేషన్లోని వచ్చాము. ఇక్కడే హోటల్లో ఇప్పుడే చెక్ ఇన్ అయ్యాము. ఈ హోటల్ పేరు కర్మా బవేరియా. కర్మా బవేరియా పేరు వింటే ఏంటి కర్మ అన్నట్టుగా ఉంది, కానీ హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. చుట్టూరుగా కొండలతోని బ్యూటిఫుల్గా ఉంది. అయితే మనం ఇప్పుడు లోపల హోటల్ రూమ్ ఎలా ఉందో రండి చూపిస్తా. హాయ్ అండి, రండి మా రూమ్ టూర్ చూపిస్తా. హోటల్ రూమ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే డోర్కి ఎదురుగానే మనకి ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. చాలా పెద్ద మిర్రర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇంకో మిర్రర్ ఇచ్చారు. ఇటు సైడ్ ఒక కబోర్డ్ ఉంది. ఇక్కడ మనం మా సామాన్లు అయితే పెట్టుకున్నాము. ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాము. ఇక్కడ చూడండి, ఒక చిన్న కిచెన్ ఇచ్చారు. మామూలుగా అయితే ఎయిర్బిఎన్బీలో అయితే మనకి కిచెన్ ఇస్తారు, కానీ మేమైతే హోటల్ తీసుకున్నాము. హోటల్లో కూడా చిన్న కిచెన్ ఇచ్చారు. ఇక్కడికి వస్తే ఒక చిన్న స్టవ్, సింక్ ఇచ్చారు. ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు. ఇవే వాటర్ బాటిల్స్ ఫ్రీ మనకి. మిగతావి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. వైన్, పిల్లలకి స్నాక్స్ అవన్నీ ఉన్నాయి. కానీ మనం యూజ్ చేయొచ్చు, కానీ యూజ్ చేస్తే మనం దేన్ని ఎంత ఖర్చు పెడుతున్నామో సేమ్ ప్రైస్ వాళ్ళు వేస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఆ ఫ్రిడ్జ్లో కూడా మొత్తం అన్నీ ఫిల్ చేశారు. ఏది వాడినా మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. మన ఇష్టం, మనం వాడుకుంటే వాడుకోవచ్చు, లేకపోతే మనం బయట కొనుక్కోవచ్చు. ఇంటెలిజెంట్ ఫెలో. అండ్ చిన్న కబోర్డ్స్ కూడా ఇచ్చారు. అందులోనే కొన్ని యూటిలిటీస్ కూడా ఇచ్చారు, మనం అన్నీ వాడుకోవచ్చు. అండ్ పక్కనే ఒక సోఫా ఇచ్చారు, ఒక బెడ్ కూడా ఉంది. యాజ్ యూజువల్ టీవీ కూడా ఉంది. ఇక్కడ ఈ రూమ్లో నాకు నచ్చిన ప్లేస్ ఏది ఉంది అంటే దాన్ని చూపిస్తాను. చూడండి, ఒక బ్యూటిఫుల్గా ఉంది. ఎంత మంచిగా ఉందో బాల్కనీ చూడండి. అది చూస్తే చాలా గ్రీనరీగా కొండలతోని ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదే మనం వింటర్లో వస్తే ఇక్కడ స్నోతోని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కదా. ఇప్పుడైతే మేము కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చాము. మా పిల్లలు చూడండి అక్కడ ఆడుకుంటున్నారు. ఈ చిన్న ప్లే ఏరియా ఉంది. వెనకన అటువైపు చూస్తే మనకి చిన్న టేబుల్ టెన్నిస్ ఆడుకునేది కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అది ఎలా ఉందో లోపలికి వెళ్ళేటప్పుడు చూద్దాం. ఇదేనండి పూల్ ఏరియా. చూడండి బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు యాక్సెస్ ఉంది. స్ట్రీమ్ బాత్ ఏరియా ఉంది అండ్ స్పా కూడా ఉంది. ఈ పక్కనే ఫిట్నెస్ రూమ్ కూడా ఉంది. చిటికలే. ఇక్కడ రోజు ఈవినింగ్ బార్లోని 2 డ్రింక్స్ ఫ్రీగా ఇస్తారు. మనం ఆల్కహాల్ అయినా తీసుకోవచ్చు, నాన్ ఆల్కహాల్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ కోక్ తీసుకున్నాను. చియర్స్. మార్నింగ్ అండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నాకు ఎర్లీ మార్నింగ్ లేకడం అలవాటు. అలాగే జాగింగ్ చేద్దామని వచ్చాను బయటికి. చూడండి ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ నేచర్కి ఇలా వాకింగ్ చేస్తుంటే చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో ఇలా వాకింగ్ చేస్తూ చేస్తూ ఇక్కడ ఈ బిల్డింగ్స్, చాలా చిన్న విలేజ్ అండి ఇది. చాలా ఈ విలేజ్ ఎక్కడ ఉందంటే ఈ విలేజ్ పేరు ష్లేజాసీ. ఇది మన ఆస్ట్రియా బార్డర్లో ఉంది. ఆస్ట్రియాకి జర్మనీకి బార్డర్లో ఉంది. ఇది జర్మనీలోకి వస్తుంది. ప్లేసు బ్రవేరియా ఏరియాలో ఉంది.
సో ఇక్కడ నుంచి మేము ఏం చేసామంటే డైలీ ట్రిప్స్ ప్లాన్ చేసాము ఆస్ట్రియాకి. సాల్స్బర్గ్, హాల్స్టాట్ అండ్ ఇన్స్బ్రుక్. సో కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి డెఫినెట్గా. సో డోంట్ మిస్ ఇట్. చూడండి ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. ఈ పెయింటింగ్స్ మనం కామన్గా ఇంట్లో పెయింటింగ్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ చూడండి ఇంటికి బయట ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్గా పెయింటింగ్స్. అలా వాకింగ్ చేస్తూ చూస్తుంటే అలాగే చూస్తూ నాకు ఉండిపోవాలనిపిస్తుంది. ఈ ఇల్లులు చాలా బాగున్నాయి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యామిలీ ఇన్ యూరప్. ఈరోజు మన వీడియో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ మేమే చేసుకున్నాము. బ్రెడ్, అవకాడో అండ్ బాయిల్డ్ ఎగ్స్ చేసుకున్నాము. రోజు బయట పిజ్జాలు, బర్గర్లు అయితే తినడం మా వాళ్ళు కాదు, అందుకని బ్రేక్ఫాస్ట్ మేమే ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ లంచ్ అయితే ఒకసారి బయట చేస్తాము. ఇంకా డిన్నర్ విషయానికి వస్తే మేమే కర్రీస్ కుక్ చేసుకొని తీసుకొని వచ్చాము. రైస్ కుక్కర్ తెచ్చుకున్నాము. కర్రీస్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. అవన్నీ వేడి చేసుకొని మంచిగా వేడివేడిగా రైస్ కుక్కర్లోని రైస్ కుక్ చేసుకొని డిన్నర్ అదే చేస్తున్నాం. సో ఇది చూసారు కదా మా బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము జోసెఫ్ స్ట్రాలా వాటర్ ఫాల్ అంటారు దీన్ని. ఇది ఇక్కడే శ్లీజర్ సీ దగ్గరనే ఉంది. వావ్, చూడండి ఎంత బాగుందో. చిన్న వాటర్ ఫాల్ బట్ చాలా బాగుంది చూడడానికి. దగ్గరికి వెళ్ళడం అయితే కొంచెం కష్టమే, పిల్లలు వెళ్తున్నారు, బట్ మేము చూస్తాం, ట్రై చేస్తాం దగ్గరికి వెళ్ళడానికి. మేమున్నది జోసెఫ్ స్ట్రాలా వాటర్ ఫాల్ దగ్గర. ఈ ప్లేస్ మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ నేచర్ లవర్స్ వస్తే చాలా ఎంజాయ్ చేయగలుగుతాము. ఇక్కడ ఈ వాటర్ చల్లగా ఉంది, అందుకే మేము ఆడుకోవడానికి వెళ్ళలేదు, లేకపోతే ఆడుకునే పోయి. అందుకే సమ్మర్లో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీరు వెనకాల చూస్తున్న శ్లీజాజీ డాడీ ఏమో కొన్ని డ్రోన్ షాట్స్ తీశారు. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఏంటి, ఇంతకుముందు మీరు డ్రోన్ షాట్స్ చూసారు కదా. ఈవినింగ్ చేసి మేము కేబుల్ కార్ తీసుకొని పైకి వచ్చాము. స్లాషి ఈ మౌంటైన్ పైకి వచ్చాము. మౌంటైన్ అంటే పెద్ద హైట్ ఏం లేదు, 1020 మీటర్సే ఉంది. పైకి రావడానికి అప్ అండ్ రౌండ్ ట్రిప్కి ఒక్కొక్కరికి 11 యూరోస్ తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద నుంచి అక్కడ మొత్తం విలేజ్ అంతా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఆ రెండు కొండలకు మధ్యలోని రివర్ ఉంది. క్లౌడ్స్ వల్ల కొంచెం డార్క్గా ఉంది, కానీ సన్ లైటింగ్ పడుతుంటే ఆ రివర్ వాటర్ మెరుస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ కొండపైన పక్కన చెస్ బోర్డు పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. పక్కనేమో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ పైన ఒక రెస్టారెంట్ ఉంది, ఇంకా ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్ది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఈ క్లౌడీ వెదర్లోనే అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది.
అండ్ ఇక్కడ పైన గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది. ఆల్సో ఇక్కడ కూడా టైం స్పెండ్ చేయొచ్చు కొద్దిసేపు. మా వాళ్ళు స్లైడ్ ట్రై చేస్తున్నారు, పెద్ద స్లైడ్, కానీ అది స్లైడ్ అవ్వట్లేదంట. చాలా కష్టపడి వాళ్ళంతటా వాళ్ళే జారుకుంటూ వస్తున్నారు పై నుంచి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. బట్ కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. బెరిషియస్ గార్డెన్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ జర్మనీ, అది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. దాని తర్వాత ఆస్ట్రియన్ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. సో డోంట్ మిస్. ఒకవేళ మీకు మా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.